హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్. నేను మీ శ్రవంతి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్పల్లి మండలంలో ఉన్నటువంటి కోడె అంతయ్య వాళ్ళ ఇంటికైతే మనం వచ్చినామండి. సో తను గతంలో కూడా జెడ్పీటీసీ కూడా పోటీ చేసి చాలామంది ప్రేమ ఆదరాభిమానాలు కూడా గెలుచుకున్నాడు. సో ఇప్పుడు సర్పంచ్ కూడా ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు పోటీ చేయబోతున్నాడు. ఆ సందర్భంగా మనమైతే ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. సో ఒక్కసారి మనం వారిని కలుద్దాము, వారి మనోభావాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. సో ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎలక్షన్లో మీరు పోటీ చేయబోతున్నారని చెప్పేసి నేను విన్నాను. అది నిజమేనా సార్? ముందుగా తంగలపల్లి గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా సర్పంచ్గా పోటీ చేస్తామనే ఆసక్తి ఉంది. మరి నేను గతంలో 2006 నుంచి 2011 వరకు జెడ్పీటీసీగా మరి ప్రజల ఆశీర్వాదంతో చేయడం జరిగింది. మరి తర్వాత సింగిల్లో డైరెక్టర్గా మరియు మా భార్య అయిన కోడి సునీత 2013 నుంచి 18 దాకా సర్పంచ్గా, 2019 నుంచి 24 వరకు ఎంపీటీసీగా పోటీ చేయడం జరుగుతుంది. మరి నన్ను ప్రతిసారి ఆశీర్వదిస్తున్న తంగలపల్లి గ్రామ ప్రజలకు కానీ, మండల ప్రజలకు కానీ నేను ఎప్పటికీ వాళ్ళ రుణం తీర్చుకోవాలని వాళ్ళందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతూ మళ్ళొకసారి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ప్రజల ఆధారాభిమానం మీ పైన ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే మీరు గెలిచారు, వాళ్ళ ప్రేమలు మీ పైన ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రేమతో మిమ్మల్ని గెలిపించుకున్నారు. సో ఇప్పుడు కూడా సర్పంచ్ మీరు పోటీ చేస్తూ అంటున్నారు కాబట్టి గెలుస్తానే నమ్మకం అయితే ఉందా? తప్పకుండా ఉందండి. నేను 24 గంటలు నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను. మరి నా వ్యక్తిగత పనుల కంటే, నా ఇంటి పనుల కంటే ఎక్కువగా నేను మా తంగలపల్లి గ్రామ ప్రజలకు వాళ్ళకి సేవ చేయడం కానీ, వాళ్ళ పనులు కానీ నేను చూస్తా. ఈ విషయం గ్రామ ప్రజలకు కానీ, మండల ప్రజలకు కానీ అందరికీ తెలుసు. తప్పకుండా నేను గెలుస్తాననే నమ్మకం, వాళ్ళని గెలిపిస్తారనే నమ్మకం నాకు ఉంది. సో మీరు ఇప్పుడు గతంలో జెడ్పీటీసీగా వర్క్ చేశారు కాబట్టి అంటే ఇంకేమైనా అభివృద్ధి పనులు ఏమైనా చేశారా? జెడ్పీటీసీగా ఉన్నప్పుడు మండలంలో మరి అప్పుడున్న పరిస్థితుల్లో 2006 నుంచి 2011 మొత్తం తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను ప్రతి రోజు పాల్గొంటూ మరి తెలంగాణ ఉద్యమం కొరకు, తెలంగాణ రావడం కొరకు నేను నా జెడ్పీటీసీ పదవికి రాజీనామా కూడా చేయడం జరిగింది. నా రాజీనామాను కూడా మరి చివరిలో లాస్ట్ మూమెంట్లో ఆమోదించడం జరిగింది. మరి నేను తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకోవడం, తెలంగాణ రావడం, మరి నేను సర్పంచ్గా ఉన్నప్పుడే నేను 2006 నుండి 2011 దాకా జెడ్పీటీసీ ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమం ఉధృతం దాల్చింది. మరి తెలంగాణ ఉద్యమం కొరకు ప్రతినిత్యం మరి దీక్షల్లో పాల్గొనడం, మరి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ మరి నేను తెలంగాణ ఉద్యమం కొరకు జెడ్పీటీసీ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. మరి అదే తరుణంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నేను కొట్లాడి నా మండలానికి అత్యధిక నిధులు తీసుకువచ్చి మరి అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మెటల్ రోడ్లు కానీ, వాటర్ వర్క్స్ కానీ, మరి ఇంటర్నల్ రోడ్డు కానీ ప్రతి వర్క్ నాకు నేను అందిపుచ్చుకొని చేయడం జరిగింది. మరి అంతేకాకుండా సర్పంచ్గా జెడ్పీటీసీగా తంగలపల్లి గ్రామంలో దాదాపు 60-65 బోర్లు తంగలపల్లి గ్రామంలో వేయడం జరిగింది. మంచినీటి సమస్యను ప్రతి వాడకు ఒక వాడకు 3-4 బోర్ల చొప్పున మరి నేను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కోడి సునీత సర్పంచ్ ఉన్న టైంలో కానీ, నేను జెడ్పీటీసీ ఉన్న టైంలో కానీ మేము విరివిగా మరి ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు వాడకు సీసీ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. మురికి కాలువలు చేయడం జరిగింది. మరి ఇదే విధంగా వాటర్ వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మరి వాటర్ ట్యాంకులు నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి అదే మూమెంట్లో తంగలపల్లి గ్రామాన్ని మండలంగా తీర్చిదిద్దడం జరిగింది. కేటీఆర్ గారు, మాజీ మంత్రి గారు కేటీఆర్ గారి సహకారంతో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడింది. ఇవన్నీ కావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పారు, చాలా అభివృద్ధి పనులు అయితే చేశారు తంగలపల్లి మండలం కోసం అయితే. సో రాజకీయ నాయకుల సపోర్ట్ ఎంతవరకు ఉంది? ఎందుకంటే మీరు ఒక్కరే కాదు కదా, మీరు వెనకాల చాలామంది సపోర్ట్ ఉంటేనే మీరు ముందుకెళ్తారు, ఇవన్నీ పనులు చేయగలుగుతారు. సో వాళ్ళ ప్రోత్సాహం మీ వైపు అంటే మీకు ఎలా ఉంది? అది ఉన్నప్పటికీ కూడా మరి రాజకీయ నాయకుల అండదండలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రజల అండదండలు అయితే నాకు మెండుగా ఉంటాయి. మరి నేను అందరితోటి మమేకమై ఈ కులం ఆ కులం అని లేకుండా నేను అందరితోటి
సొంత ఇంటి మనిషిలాగా సొంత బిడ్డలాగా నన్ను ఆశీర్వదిస్తున్నారు కాబట్టి నేను ఇన్ని రోజులు రాజకీయాల్లో ముందుకు వస్తున్నాను. సో ఇప్పుడు తంగల్పల్లి మండలానికి మీరు సర్పంచ్గా పోటీ చేయబోతున్నారు. ఒకవేళ పోటీ చేస్తే ఇంకా ఏమైనా పనులు వెనుకబడినవి ఉన్నాయి, ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, ఏమైనా చేస్తారా, హామీ ఏమి ఇస్తారు తంగల్పల్లి మండల ప్రజలకు? తంగలపల్లి గ్రామ ప్రజలకు కానీ ఏ గ్రామంలో కానీ ముఖ్యంగా ప్రతి గ్రామానికి పరిశుభ్రంగా ఉంచి మరి అదేవిధంగా చెత్తను లేకుండా మరి వీధి దీపాలను 24 గంటలు అందుబాటులో ఉంచి అదేవిధంగా మంచినీటి సమస్య మరి మిషన్ భగీరథ రాకపోయినా కానీ మనం ఆల్టర్నేట్గా తంగలపల్లి గ్రామం పక్కనే బాగుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి కొరత లేకుండా నీటిని మంచినీటి సరఫరా చేయడం, మరి ఇదే విధంగా ఇంకెక్కడెక్కడైతే రోడ్లు మిగిలిపోయినాయో మురికి కాలువలు మిగిలిపోయినాయో అవన్నీ కంప్లీట్ చేయడం. మరి తంగలపల్లిలో ముఖ్యంగా గ్రంథాలయం లేదు, గ్రంథాలయం మంజూరైంది, అది పక్కకు వేయింది. మరి దాన్ని తప్పకుండా ఆ గ్రంథాలయాన్ని నిర్మించడం, మరి తంగలపల్లి గ్రామానికి పెద్ద ఎత్తున ఒక కమ్యూనిటీ హాల్ అంటే సామూహిక ఫంక్షన్ హాల్ దాన్ని పూర్తి చేయడం, ఇటువంటి కార్యక్రమాలు తంగలపల్లికి ఎన్నో ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తారని నేను తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు చాలామంది యువత కూడా జాబ్స్ లేక కొంతమంది చెడుదారిన పడుతున్నారు. లేడీస్ అయినా కూడా జెంట్స్ అయినా కూడా చాలామంది యువత ఇప్పుడున్న చదువుకున్న వాళ్ళు కూడా ఎలాంటి పనులు లేకనైతే వాళ్ళు చాలా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. కాబట్టి మీరు వాళ్ళ కోసం ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ ముఖ్యంగా ఇప్పుడు సిరిసిల్లలో ఎస్పీ గారు కానీ కొన్ని సంస్థలు కానీ జాబ్ మేళాలు నిర్వహించి మరి వారికి తెలియజేసి ఎక్కడెక్కడ ఏ జాబులు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఏ విధంగా అయితే పెడతామో తంగలపల్లిలో నేను ప్రత్యేకంగా ఆ జాబ్ మేళా తంగలపల్లి గ్రామంలోనే నిర్వహించి మరి యువతను అంటే ముఖ్యంగా ఈ గంజాయి కానీ కొన్ని మన డ్రింకు కానీ అలవాటు కాకుండా మద్యానికి అలవాటు కాకుండా మరి వాళ్ళకు ఉన్న సోర్సెస్ ఏవి ఉన్నాయో వాళ్ళకి తెలియపరిచి వాళ్ళు ఆ వైపు మొగ్గు చూపే విధంగా నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు మీరు తంగలపల్లి మండలానికి సర్పంచ్ అయితే వృద్ధులకు కూడా చాలామంది కూడా పెన్షన్స్ రావడం లేదని కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. నాకైతే పర్సనల్గా చాలా మటుకు మేడం ఎక్కడికైనా వెళ్తే మేడం పెన్షన్స్ రావడం లేదు, కొంచెం చూడండి మేడం అని చెప్పేసి అంటున్నారు. సో అది ఏ విధంగా వాళ్ళకి క్లియర్ చేస్తారు? అంటే దానికి ఒకటే ఉదాహరణ 2013కు ముందు తంగలపల్లిలో కేవలం 500-600 మందికే పింఛన్లు వచ్చేటివి. ఆ టైంలో మేము వచ్చిన తర్వాత 1900 మందికి పింఛన్లు చేసినాం. అంటే ఇది ఒక్కటే ఉదాహరణ. ఈరోజు 2400 మందికి పింఛన్ వస్తుందంటే దానికి ముఖ్య కారణంగా మా సహకారం ఉందని, మరి రాబోయే కాలంలో ఇంకా ఎవరికి రాకున్నా కానీ వృద్ధులకు కానీ విడోలకు కానీ మరి చేనేత కార్మికులకు కానీ గీతా కార్మికులకు కానీ వికలాంగులకు కానీ ఎవరు మిగిలిన వాళ్ళందరికీ పింఛన్ వచ్చే విధంగా 100% పింఛన్ వచ్చే విధంగా నేను సహాయశక్తుల ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు చేనేత అనగా మనకు రాజన్న సిరిసిల్ల జిల్లా గుర్తుకొస్తుంది. ఇప్పుడు దాదాపుగా 6 నెలల నుంచి కూడా ఎవరు కూడా పని లేక వాళ్ళు కూడా మీకు తెలిసిన మట్టుకే నాకు తెలిసిన మట్టు కూడా దగ్గర ఒక 10-15 మంది కూడా చనిపోయారు వేసుకొని. సో వాళ్ళ కోసం ఇప్పుడు ఏమైనా తీసుకొస్తున్నారు, ఏదైనా కొత్త పథకాలు ఏమైనా తీసుకొస్తున్నారు? ఇది వాస్తవం. చేనేత కార్మికులు మరి మన మానాన్ని కాపాడే చేనేత కార్మికులు మరి వాళ్ళు మరి గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల ప్రాంతంలో కానీ మరి మండల పరిధిలో చూసుకుంటే మరి సిరిసిల్ల తర్వాత తంగలపల్లి గ్రామంలోనే ఎక్కువ మా చేనేత కార్మికులు ఉంటారు. మరి గతంలో ఆకలి చావులు ఎన్నో ఉంటుండే. మరి మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక మన కేటీఆర్ మంత్రిగా ఉండి వాళ్లకు పని కల్పించే విధంగా ఎన్నో ప్రణాళికలు రూపొందించి ముఖ్యంగా బతుకమ్మ చీరలు కానీ వాళ్ళకు పని కల్పించే ముడి సరుకులు అందించే విధంగా కానీ కొన్ని కోట్లతోటి 100 కోట్లతోటి మరి అభివృద్ధి చేపట్టినప్పుడు వాళ్ళు చేతి నిండా పనులుండి మరి అందరూ హాయిగా బతికినారు. మళ్ళీ వాళ్లకు అదే పరిస్థితి వచ్చే విధంగా నేను కేటీఆర్ సహకారం కానీ ప్రభుత్వ సహకారం కానీ తీసుకొని వాళ్ళందరికీ పని కల్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో మరి చేనేత కార్మికుల తర్వాత మరి రైతులు ఉన్నారు. రైతులు అన్ని కులాల వారు రైతులు ఉన్నారు. రైతులకు పక్కనే వాగు ఉన్నా కానీ పక్కనే మిగ్మానేరు ఉన్నా కానీ బ్రిడ్జి దాకా నీళ్లు ఉన్నా కానీ మరి కింద అడుగున బండ ప్రాంతం ఉండి ఒక్కొక్కసారి ఎండాకాలంలో బోర్లు ఎత్తేసే పరిస్థితి ఉంది. మరి దాన్ని మన బొంగురంపుట చెరువు కానీ తంగలపల్లి ఊర చెరువు కానీ వాటికి వాటరు లిఫ్ట్ ద్వారా పంపించి 24 ఎనీ టైం రైతులకు నీళ్ళు అందించే విధంగా చూసుకున్నట్టయితే మరి రైతులు కూడా సంతోషంగా ఉంటారని వారికి ఆ విధంగా ఏ విధంగా చేస్తానని నేను తెలియజేస్తున్నాను.
తంగలపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం బతుకమ్మ దసరా ఉత్సవాలు మరి ఎక్కడా లేని విధంగా చాలా గ్రాండ్గా ఉత్సాహంగా జరుగుతాయి. మరి తంగలపల్లి బతుకమ్మ రోజున బతుకమ్మ తిట్ట ఏరియా నుండి కమాన్ నుండి బతుకమ్మ ఏరియాలో మొత్తం లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి 2013 నుండి గ్రామ పంచాయతీ నుండి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి తెల్లారి మహిషాసుర మర్దిని ఆ కార్యక్రమాన్ని కూడా గ్రామ పంచాయతీ నిధులతోటే మరి లైట్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మరి ప్రత్యేక పాలన ఉంది కాబట్టి మరి అధికారుల దృష్టికి తీసుకుపోయి అది కూడా అంతే సక్సెస్గా మరి చేసి మహిళలందరూ బతుకమ్మ సంతోషంగా ఆడే విధంగా మరి మహిషాసుర మర్దిని దసరా కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకి యువత ఎక్కువ పాల్గొంటారు కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్లో కూడా కొన్ని పరిస్థితుల్లో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి మీరు అంటే భద్రత ఏ విధంగా తీసుకుంటున్నారు? ఇక్కడైతే ఇంతవరకు అలాంటిది జరగది. ఇక్కడ మళ్ళీ ఆ కార్యక్రమానికి ఎస్ఐ గారు సిఐ గారు కార్యక్రమంలో పాల్గొంటారు. వాళ్ళు ప్రతి సంవత్సరం బందోబస్తు వాళ్ళు ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమం జరగకుండా పోలీస్ శాఖ ప్రతి సంవత్సరం చూసుకుంటుంది. ఈ సంవత్సరం కూడా చూసుకుంటుందని తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇలాగే మీరు సర్పంచ్గా పోటీ చేస్తా అన్నారు కాబట్టి పోటీ చేయాలి. అలాగే మీ ఊరిని ముఖ్యంగా తంగలపల్లి మండలాన్ని కూడా ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మా V3 తరఫున కూడా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, కోడే అంటయ్య గారు గతంలో కూడా జెడ్పీటీసీగా పోటీ చేశారు. అలాగే చాలా అభివృద్ధి కూడా పనులు కూడా చేశారు. సో ఇప్పుడు రానున్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా పోటీ చేయబోతున్నారు. నాకు ప్రజల ఆదరాభిమానాలు కూడా నాకు ఉన్నాయి. వాళ్ళ కోసం నేను చాలా కృషి చేస్తాను, వాళ్ళ కోసం నేను ఏం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి అంటున్నారు. నేను ఇంకా మా ఊరిని ఇంకా డెవలప్ చేయాలన్నట్టుగా అనుకుంటున్నాను. ఇంకా చేస్తూనే ఉంటాను. వృద్ధుల కోసం కానీ, రైతుల కోసం కానీ, యువత కోసం కానీ నేను చాలా సేవా కార్యక్రమాలు కూడా నేను చేస్తాను. వాళ్ళకి ముఖ్యంగా యువత చాలామంది చెడుదారిన పడుతున్నారు కాబట్టి వాళ్ళు చెడుదారిన పోకుండా కూడా వాళ్ళకి మెగా జాబ్ మేళ కూడా నేను ఏర్పాటు చేస్తాను. వృద్ధుల కోసం పింఛన్ కూడా ఏర్పాటు చేస్తాను. మా ఊరిని ఇంకా కొంచెం డెవలప్ చేసి నేను అందరి మనసులో స్థిర స్థాయిగా నిలిచిపోతానని చెప్పేసి అంటున్నారు. సో ఖచ్చితంగా సార్ కూడా గెలవాలని చెప్పేసి మన V3 ఛానల్ తరఫున కూడా మనం కూడా కోరుతున్నాం.